దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే అన్నదాత రైతు. అలాంటి రైతుకు వివాహం అనేది పెద్ద సమస్యగా మారింది. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైనది. అయితే ప్రస్తుత కాలంలో రైతు అంటేనే పిల్లనిచ్చేందుకు ఏ తల్లిదండ్రులు ముందుకు రావడం లేదనేది ఒక చేదు నిజం. ఈ క్రమంలోనే ఈ సామాజిక సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక రైతు సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందుకు ఓ వినూత్నమైన ప్రతిపాదనను ఉంచారు. యువ రైతు వివాహం చేసుకునే యువతులకు ప్రభుత్వం తరపున 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. యువ రైతులను వివాహం చేసుకునే యువతులకు ప్రభుత్వం తరపున 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక విధాన సాధనలో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో రైతు నేతలు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే యువకులకు సంబంధాలు రాకపోవడం ఒక సామాజిక విషాదంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యువతులను వ్యవసాయ కుటుంబాల వైపు ప్రోత్సహించేందుకు ఈ ఆర్థిక సాయం ఎంతో దోహదపడుతుందని వారు వివరించారు. అంతేకాదు పెళ్లి కానుకతో పాటు రాబోయే బడ్జెట్ లో రైతుల సంక్షేమం కోసం మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. అందులో భాగంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి 20,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాల్లో రైతు బిడ్డలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని, నిలిపివేసిన కిసాన్ సమ్మాన్ పథకాన్ని పునరుద్ధరించి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని ప్రతిపాదన చేశారు. రైతు సంఘాల నుంచి వచ్చిన ఈ వినూత్న ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి సీఎం సిద్ధరామయ్య ఈ పెళ్లి కానుక డిమాండ్ పై బడ్జెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.